మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉండిన ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం మధ్యలో మాట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అపోస్తలుడైనటువంటి పౌలు తన చివరి కాలంలో తన సంఘ జనులతోనూ, తన తోటి విశ్వాసులతోనూ, తన తోటి సేవకులతోనూ వారందరితో కలిసి మాట్లాడుతున్నటువంటి చివరి పలుకు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఆయన సొంత మాట చెప్పట్లేదు, గాని ఆ తర్వాత మాట చదివితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతునని చెప్పాను. ఈ మాట నేను చెప్పట్లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని పౌలు వారందరితో మాట్లాడుతున్నాడు. నేటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి మాట స్పష్టంగా ప్రత్యక్షంగా ప్రభు పలికినట్టు గ్రంథస్థం చేయబడలేదు. మనం సువార్తలు 4 సువార్తలు ఎక్కడ చూసినా ఈ మాట ప్రభు చెప్పినట్టు ఎక్కడ ఉండదు. కానీ అపోస్తలుడైన పౌలు ఇది ప్రభు చెప్పిన మాట, ఇది ప్రభు చెప్పిన మాట అని ఎలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు కూడా కొంచెం ప్రత్యేకమైన శైలిలో ఉంటాయి. ప్రభు చెప్పని విషయాలను గురించి కూడా అతడు ఇది పాపం అని చెప్తాడు. అంటే ప్రభు దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, కోపపడొద్దు ఇవి చెప్పారు. అయితే అపోస్తలుడైన పౌలు తన పత్రికలో వ్యసన పడొద్దు, జారత్వము చేయొద్దు, అభిచారము చేయొద్దు, కలహము పెట్టుకోవద్దు, క్రోధములు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇలా మొదలైనవి ఇవన్నీ పాపాలే అని చెప్తారు. కానీ ప్రభు వాటన్నిటిని ఒక్కొక్కటి స్పష్టంగా విడమర్చి చెప్పినట్లుగా మనం సువార్తల గ్రంథాల్లో మనం చూడం. అయితే ప్రభు చెప్పిన శ్రేష్టమైనటువంటి ఈ మాట ఆయన చెప్పకుండానే ఈయన ఎలా చెప్పగలిగాడు అంటే దానికి కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. యోహాను తన పత్రికలో తన సువార్తలో చివరిగా ఆయన అంటాడు, ప్రభు ఇంకా అనేకమైన సూచక్రియలు చేశారు, అనేకమైన మాటలు చెప్పారు, కానీ వాటన్నిటిని గ్రంథస్థం చేయాలంటే ఈ భూమి మీద స్థలం సరిపోదు, ఈ పుస్తకాలు సరిపోవు, ఈ ప్రపంచంలోని నీటిని అంతటిని ఒక సిరాగా చేసి ఈ భూమిని అంతటిని పత్రికగా ఒక పేపర్ లాగా మార్చేసి చెట్లన్నిటిని కలంగా మారిస్తే అది కూడా సరిపోదు అని యోహాను తన పత్రికలో ప్రభు యొక్క కార్యాలను గురించి వివరిస్తూ సమయము దానికి కావలసినటువంటి సదుపాయాలు సరిపోవు అని చెప్తున్నారు. అదే విధంగా ఈ మాట ఆయన స్పష్టంగా చెప్పినట్టు స్క్రిప్చర్ అంటే రాసినట్టు లేకపోయినప్పటికీ ప్రభు చెప్పిన కొన్ని మాటలను చూస్తే ఆయన యొక్క వివరణ మనకు అర్థమవుతుంది. అది మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉంటే కొన్ని మాటలు, మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు గాని చేయించుకోవడానికి రాలేదు, మరియు అనేకుల నిమిత్తం క్రయధనంగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చాడు గాని ఆయన ఎవరి ప్రాణాలు తీసుకోవడానికి రాలేదు అని ఆయన చెప్పిన మాటలో ఉన్నటువంటి సారాన్ని పౌలు బయటికి తీశాడు. సేవ చేయడానికి నేను ఉన్నాను కానీ సేవ చేయించుకోవడానికి నేను రాలేదు. నేను ఇతరుల రక్షణ కొరకు నేను ఆహుతి అయిపోవడానికి ఉన్నాను కానీ నా క్షేమం కొరకు ఇతరులను ఆహుతి చేసేవాడిని కాదు. నేటి తరుణం మనం చూస్తే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి మాట రివర్స్ లో ఉంటుంది, అంటే దానికి వికృతంగా ఉంటుంది. ఇచ్చుట కంటే పుచ్చుకోవడమే ధన్యము అని ఇవ్వడం ప్రక్కన పెట్టి పుచ్చుకునే యొక్క ఉద్దేశంలోనే ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను కూడా రాస్తాడు, జలగకి ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారని. జలగ ఏ విధంగా ఎంత తాగినా అది దాహార్తి తీరక రక్తాన్ని పింజుతూ ఉంటుందో, ఈ శరీర సంబంధమైన సాతాను క్రియ అయినటువంటి ఈ పుచ్చుకోవడం అనేటువంటి క్రియ కూడా ఎంతసేపటికి వారి స్వార్థం కొరకు, వారి స్వలాభం కొరకు మాత్రమే జరిగిస్తూ ఉంటారు. కానీ ప్రభువు నేర్పిస్తున్నటువంటి ధర్మం అది కాదు. క్రైస్తవులుగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. అయ్యా మేము భేదవారము, మా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, మేము సత్కార్యాలు దాన ధర్మాలు చేయడానికి, వస్త్రాలు పంచడానికి మా దగ్గర ఏమీ లేవు, మరి ఈ విధంగా మేము ఇచ్చుటలో మేము బలహీనంగానే ఉన్నాం కదా అని అనుకుంటే ప్రభు అంటారు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనగా వారు మీకేదో సహాయం చేయాలి, వారు మీకేదో చేయాలి అని ఆలోచించే దానికంటే వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయడం, వారి మేలు కొరకు మనం మంచి మాటలు తెలియచేయడం, ఇది మనం ఇవ్వడం అంటే. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం. మరియు వారు ఇవ్వడానికి ఇష్టపడతారు, లోక సంబంధంగా కోపాన్ని, ఉగ్రతను, పాపాన్ని, ఇంకా నాశనానికి తీసుకువెళ్ళేటువంటి క్రియలను ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే క్రైస్తవులుగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం అనగా అటువంటి వాటిని మనం పుచ్చుకోకూడదు, మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? క్షమాపణ, మంచి మాటలు, ఆలోచనలు, సలహాలు, వాక్యాన్ని గూర్చిన సువార్త, ఇటువంటి వాటిని మనం ఇవ్వాలి. శరీర సంబంధంగా కూడా ధర్మశాస్త్రంలో ఒక విషయం దీని గురించి మనం చూస్తాం. అది నిర్గమకాండం 22వ అధ్యాయము 25 నుంచి, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము
ధనము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎవరికైనాను నీ పొరుగు వాని వస్త్రమును కొదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించము. వాడు కప్పుకొనినది అదే గదా, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. ఇక్కడ చదివిన వాక్య భాగంలో కూడా పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము అనగా చాలా చోట్ల వారి వస్తువులు వీరి వస్తువులు, వారి యొక్క వస్త్రాలు వీరి యొక్క వస్త్రాలను, వారికి సంబంధించినటువంటి ఈవులను వీరికి సంబంధించినటువంటి ఈవులను వీరు తీసుకొని వారి గృహంలో దాచుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎవరి వస్తువులు క్రైస్తవుల కుటుంబాల్లో ఉండకూడదు. ఎవరి వస్తువులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఏదైనా పని నిమిత్తం ఏదైనా వస్తువు తీసుకుంటే అది తిరిగి ఇచ్చేయాలి. అది మన ఇంట్లో నిద్ర చేయకూడదు, అది మన ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఆ వస్తువు దాని యజమానికి అది ఎంతో విలువైంది. అది మనం ఎలాగా వారికి అవసరం లేదు అని మన ఇంట్లో దాచుకుంటాం. ఎన్నాళ్ళ మటుకు ఎవరి వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనగా మన అక్కర్ల కొరకు ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాచి తీసుకునే దానికంటే మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండడం ఎంతో మేలు. మరియు మనం ఇతరులకు ఇచ్చే విధముగా, ఇతరులకు సహాయార్థం మనము చేయి చాచే విధంగా మనం ఉండాలి అనేది వాక్యం సెలవిస్తున్నటువంటి నగ్న సత్యం. కనుక మన ఎదురు నుండి ఒక పుస్తకాన్ని ఇతరులు తీసుకొని చదువుకుంటామని వెళ్తే దాన్ని తీసుకుంటే ఓకే చదవనివ్వండి, దాన్ని మరలా ఆపేక్షించి ఇది నాది, పుస్తకం నాకు ఇచ్చేయాల్సిందే అని వారితో మనం ఆ మాట మాట్లాడి దాంతో కొంచెం గట్టిగా మాట్లాడి విభేదాలు తెచ్చుకునే దానికంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. మనం ఎవరి దగ్గర పుస్తకం తీసుకోలేదు, వారికి ఇద్దాం, పుస్తకం చదువుకొని దేవుని పేరట ఆ వస్తువును వారికి విడిచిపెట్టడం పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. అట్లానే ఎంతో విలువైన వస్తువును ఇచ్చేసి మర్చిపోవాలి అనేది కాదు, కానీ మీ యొక్క ఆ వస్తువు వాడకాన్ని బట్టి అడగడం తప్పులే. కాబట్టి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో కూడా అది ఆత్మీయ జ్ఞానం. వివేకంగా మనం ప్రవర్తించాలి. మనం రోజు చదివే బైబిల్ ఉంటుంది. ఒకళ్ళు వచ్చి నాకు బైబిల్ లేదు, నాకు బైబిల్ కావాలంటే మనం చదువుకున్న బైబిల్ వారికి ఇవ్వకూడదు. మనకు బైబిల్ ఉంచుకొని వారి కొరకు వాడు కొని వారికి ఇవ్వాలి. లేదా మన దగ్గర ఇంకోటి ఎక్స్ట్రా ఉంటే దాన్ని వారికి ఇవ్వాలి. మన దగ్గర ఒక వాహనం ఉంది, దాని మీద పనికి వెళ్ళాలి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి బండి కావాలన్నారు, వాహనం మీద పని ఉంది కాబట్టి ఇప్పుడు కుదరదు, తర్వాత ఇస్తానని చెప్పాలి. అంతేకాని వాహనం తీసుకెళ్ళిపోని ఈ రోజు పని మానేసి ఇంట్లో పస్తుండి కుటుంబాన్ని నష్టపరచకూడదు. సో మనం ఇవ్వడం ఇచ్చుటలో వివేకంగా ఇవ్వాలి. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. ఆ ఇచ్చుటలో కూడా జ్ఞానంగా, జ్ఞానయుక్తంగా, వివేకంగా మనం ప్రవర్తించాలి. అందుకే వాక్యం కూడా మన సెలవుస్తుంది, పాము వలె వివేకంగా మీరు ఉండాలి. పాముని ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే అది పామైన దానిలో ఉన్న వివేకం చాలా ఉన్నతమైంది. ఆ వివేకాన్ని మీరు పట్టుకోవాలి. ఎటువంటి శత్రువైనా, ఎటువంటి చెడ్డవాడైనా వాడిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. మంచిని స్వీకరిస్తూ మనం ఇతరులకు ఇస్తూ ఇతరులకు ఆ మంచిని పంచుతూ వెళ్ళిపోవడమే క్రైస్తవ్యం. క్రీస్తు యుద్ధ నుంచి మనం నేర్చుకున్న క్షమాపణ, ప్రేమ, సద్గుణాలు, సత్క్రియలు, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతిమత్వము, సమయోచితమైనటువంటి మాటలు, అబద్ధము లేనటువంటి, కపటం లేనటువంటి, స్పష్టమైనటువంటి మాటలు, నిక్కచ్చిగలిగినటువంటి మాటలు, ఇవి మనం ఎప్పుడు ఇతరులకు ఇస్తూ ఉండాలి. ఇతరులను మోసపుచ్చేలాగా, ఇతరులను అన్యాక్రాంతంగా వారిని దోపిడీకి గురి చేసే విధంగా, ఇతరులను బాధపెట్టే విధంగా, ఇతరులను దుఃఖానికి కలుగు చేసే విధంగా మనం ప్రవర్తించకూడదు. మనం అటువంటి వాటిని ఎవరికి ఇవ్వకూడదు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇచ్చే విషయంలో జ్ఞానంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రభు ఇప్పుడు మనకు క్లుప్తంగా ఈ క్లుప్త సందేశం ద్వారా మనకు వివరించుండగా ఈ వాక్యం వెంటనే మీతోనూ ప్రభు సెలవిస్తున్నారు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము. ఇతరులకు ఇద్దాం, లేని వారికి పంచుదాం, వారి అక్కర్లను తీరుస్తాం, మన అక్కర్లను ప్రభు తీరుస్తాడు. ఆ ఇచ్చే విషయంలో వివేకంగా ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే వివేకంతో ముందుకు సాగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు అనుభవించాలని దేవుని పేరిట మీకు వినవేస్తూ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారంగా ముందుకు అడుగు వేస్తూ దేవుని మహిమార్థంగా ముందుకు సాగాలని, ఎవరి వస్తువులు మన దగ్గర ఉంచుకోక ప్రతి వాని వస్తువులు వారికి ఇచ్చివేస్తూ మన స్వాస్థ్యం మటుకు మన దగ్గర ఉంచుకొని మన స్వాస్థ్యం నుంచి ఇతరుల అక్కరు తీర్చబడేలాగా ప్రతి క్రైస్తవుడి వాక్యాన్ని ప్రతి బిడ్డ ఉండనుగాక. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అని మనం నేర్చుకున్న దాంట్లో సాక్షాత్తు ప్రభు ఆయన ఎవరిని దోచుకోవడానికి రాలేదు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన మన దగ్గర ఏమీ కోరుకోవట్లేదు. ఆయన మన దగ్గర మన పాపాన్ని ఒప్పుకోమని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు రక్షణను, ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు పరలోక రాజ్యాన్ని, ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని. కనుక ఆయన ఉచితంగా ఇస్తున్న వాటిని మనం పొందుకుందాం, మనం ఇతరులకు పంచుదాం. నేటి క్రైస్తవ తరంలో లేదా లోక సర్వలోకంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క పుచ్చుకునే మార్గాల్లో ఈ వాక్యం విన్న వారు నడవక పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని దేవుని మాటను పట్టుకున్న వారై ఇస్తూ సేవ చేయడానికి వచ్చి సేవ చేయించుకునేలాగా కాకుండా
పరిచర్య చేయడానికి వచ్చి పరిచర్య చేయించుకునేలాగా కాకుండా సేవ దేవుని కొరకు చేస్తూ ఇతరులకు అక్కర తీర్చే విధంగా ప్రతి ఒక్క బిడ్డ ఉండాలని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిచ్చుండగా ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపచేయగా తలలో నుంచి కన్ను మోసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. వారికి సమృద్ధిని దయచేయండి. పుచ్చుకున్నట కంటే ఈచుడ ధన్యమని మీ సెలవిచ్చుండగా పుచ్చుకోవడం కంటే వారు ప్రతిదీ నీ నామములో ఇస్తూ ముందుకు సాగుటకు తండ్రి వాక్యాన్ని పంచుటకు వారు మాత్రమే నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ మౌనంగా ఉండకుండా వారి ఇతరులకు ఆశీర్వాదకరంగా వారి జీవితం వారికి క్రియలు ఉండనట్లుగా వారిని ఆశీర్వదించి దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కడిని మహిమలు తీర్చండి. ఎవరి వస్తువులు వారి ఇంట్లో లేకుండా ఎవరి వస్తువు వారితో ఇచ్చివేసే విధంగా వారిని దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాపుదాన్ని ఇచ్చి రాహుల రాజ్యాన్ని సిద్ధపరచండి. మేఘాల పెండు కుమారుడు బతుకునే శక్తిని అర్హత రూపత వరకు దయచేయమని పరిశుద్ధాన్ని ప్రార్థించే వరకు పొందుకునే నామ తండ్రి. ఆమేన్.